నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నుండి మైసూరుకు వెళ్లే కొత్త రైలును ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రయాణికులు సౌకర్యార్థం ప్రతి సోమవారం, శుక్రవారంలో ఉదయం 9 గంటలకు కాకినాడ నుండి బయలుదేరే రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, విజయవాడ, హైదరాబాద్ మీదుగా మైసూరుకి చేరుకుంటుందని అన్నారు. అలాగే కాకినాడ నుండి ఢిల్లీ, వారణాసి, జోధ్పూర్, త్రివేంద్రాలకు రైలు సర్వీసులు నడిపేందుకు కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలియజేశారు. కాకినాడ టౌన్ నుంచి మైసూరు వెళ్లే ఎక్స్ప్రెస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, అలాగే స్టేషన్ అఫీషియల్స్ అందరూ, మా జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ ఉండొచ్చు. అందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో మార్నింగ్ 9 o'clockకి ప్యాసింజర్స్ అందరూ ఎక్కిన తర్వాత ట్రైన్ వేవ్ ఆఫ్ చేసి, సో ఇది ఒక చాలా ప్రైడ్ మూమెంట్. దీనివల్ల అంటే కాకినాడ టౌన్లో మొదలైన ట్రైన్ రాజమండ్రి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, అలాగా విజయవాడ, హైదరాబాద్ అండ్ మైసూర్ వరకు, అంటే మీరు గమనించవచ్చు సుమారు 32 స్టేషన్లకి, అంటే వేలాది మందికి ఉపయోగపడే విధంగా ఈ ట్రైన్ని పర్మనెంట్ చేయడం జరిగింది. 450 నుంచి 150కి తగ్గించడం, అలాగే 950 నుంచి 450 రూపాయలు, 500 రూపాయల వరకు తగ్గించడం, అంటే ట్రావెల్ చేసే వేలాది మంది ప్రజలందరికీ కూడా వినియోగించుకునేలాగా అండ్ హెల్ప్ అయ్యేలాగా, యూజ్ అయ్యేలాగా, అంటే స్టూడెంట్స్ వెళ్తారు, ఇందులో ఫార్మర్స్ వెళ్తారు, అలాగే మన బెంగళూరులో ఉన్న లేకపోతే హైదరాబాద్లో ఉన్న పిల్లల్ని చూడటానికి పేరెంట్స్ వెళ్తారు, లేకపోతే ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు. వీళ్ళందరికీ కూడా ఎంతో భారం తగ్గించి ఈ ట్రైన్ పర్మనెంట్ చేయడం జరిగింది. కాకినాడ పార్లమెంట్లో అంటే 4 అమృత్ భారత్ స్టేషన్స్ ఆల్రెడీ 75 కోట్ల రూపాయలతో సామర్లకోట, తుని, కాకినాడ పూర్తి, అంటే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ఇనాగ్రేషన్స్కి రెడీగా ఉన్నాయి. అండ్ పిఠాపురం కూడా మొన్నే అమృత్ భారత్ స్టేషన్లో శాంక్షన్ అయింది. 28 రైల్వే వర్క్స్, అంటే పాస్లు కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, ఇట్లా ఎప్పటి నుంచో 30-35 ఏళ్ళ నుంచి ఆగిపోయిన వర్క్స్ని, 28 వర్క్స్ని కేవలం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేయడం జరిగింది. తునిలో 88 crores పెట్టి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి శాంక్షన్ తెచ్చుకున్నాం. అలాగే మొన్న కాకినాడ పార్లమెంట్ గురించి పార్లమెంట్ సమావేశాల్లో March 16th మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా, అంటే డిపిఆర్ స్టేజ్కి తీసుకొచ్చే విధంగా రైల్వే మంత్రి గారిని నేను పార్లమెంట్ సాక్షిగా అడగటం జరిగింది, కోరటం జరిగింది, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో కోరటం జరిగింది. అండ్ తుని రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా రోజుకి 40,000 మంది క్రాస్ అవుతూ ఉంటారు. దాన్ని కూడా ఇందులో రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ అయ్యేసరికి మినిస్టర్ గారితో పర్టికులర్గా వెళ్ళి అడగటం, రిక్వెస్ట్ చేసుకోవటం, ఫాలోఅప్ చేసుకుంటాం. అంటే సెంటర్లో ఎప్పుడైనా సరే మన స్టేట్కి ఇంపార్టెన్స్ తెలిసి ఉండాలి. పనులు అవ్వాలి అంటే మన నాయకత్వం మీద, స్టేట్ నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అలాగే మన స్టేట్ అండ్ సెంటర్ రిలేషన్ ఎప్పుడూ బాగుండాలి. ఈరోజు నిజంగా వారణాసికి, 1 న్యూఢిల్లీకి, షిరిడీకి కూడా ప్రాక్సిమిటీ పెంచమని చెప్పి, ఒక విద్యావంతుడైన నాయకుడు విద్యాశాఖ బాధ్యతలు చేపడితే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాలే నిదర్శనమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కొనియాడారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న
సామూల సంస్కరణలో వినూత్న విధానాల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయం విద్యార్థుల కృషితో పాటు మంత్రి లోకేష్ అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించారు. రాష్ట్రంలోని 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు ఫలితాలు వచ్చిన సమయంలో ఉత్తీర్ణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ వినూత్నమైన సంస్కరణలను ప్రవేశపెడుతూ వచ్చిన ఫలితంగా 2 సంవత్సరాల కాలంలో గణనీయమైన మార్పులను విద్యా వ్యవస్థలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయా గ్రామాలు ప్రాంతాల అవసరాలను బట్టి పాఠశాలల ఉన్నతీకరణ, అట్లాగే మోడల్ స్కూళ్ళ ఏర్పాటు, ఒక తరగతికి ఒకే టీచరు అనే విధానం, వీటన్నిటినీ ప్రవేశపెట్టడంతో పాటు పేద విద్యార్థులు సక్రమంగా బడికి వెళ్ళి చదువుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. తల్లికి వందనం పేరుతో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. ఫలితాలు చాలా ఆశాజనకంగా వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు విద్యా ప్రమాణాలు పూర్తిగా అటకెక్కాయి. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది గత ప్రభుత్వం. వాటన్నిటినీ సరిచేస్తూ తప్పులను సరిదిద్దుతూ 2 సంవత్సరాల్లో చేసిన కృషి ఈరోజు విడుదలైన ఫలితాల్లో స్పష్టంగా మనకు కనిపించింది. 2022లో 67.26% ఉత్తీర్ణత నుంచి ఈ ఏడాది 85.25% ఉత్తీర్ణతకు పెంచగలిగాం. ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచగలిగినాం. ఇందులో కూడా బాలికలదే పైచేయిగా ఉంది. 87.90% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురల్లో 82.68% మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 96% ఉత్తీర్ణత సాధించడం గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని 96 మంది ఉత్తీర్ణులు కావడం అనేది ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన విషయంలో పడిన పెద్ద తొలి అడుగుగా మనం దీన్ని చూడాలి. అట్లాగే ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం 62.7% మంది ఉత్తీర్ణులైతే ఈ సంవత్సరం 69.3% మంది ఉత్తీర్ణత సాధించడం అనేది కూడా గొప్ప మైలురాయి విద్యా వ్యవస్థలో. ఎందుకంటే ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలందరూ గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు అందరూ ఉంటారు. కాబట్టి ఆయా కుటుంబాలకు భవిష్యత్తులో వీళ్ళు గొప్ప ఆస్తిగా మారబోతున్నారు ఈ పిల్లలు అనేదానికి ఈరోజు వచ్చిన ఫలితాలే పెద్ద నిదర్శనమని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్రమ కేసులకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఇందులో భాగంగానే సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. పూడి శ్రీహరిపై ఒకే కంటెంట్తో వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారని ఆక్షేపించారు. ఒకే రోజు ఒకే విధంగా ఫిర్యాదులు ఇవ్వడం కుట్రపూరిత చర్య కాదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ గా అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. పరిస్థితులు ఉన్నాయో వాటికంటే దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తీవ్రమైన అణచివేతలు, అన్ని వర్గాల వారిని
అణచివేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా చాలా చురుగ్గా ఈ యాక్టివిటీస్లో ఉంది. అదే సందర్భంలో శాంతి భద్రతల పరిరక్షణలో కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల అమలు విషయంలో కానీ లేక ప్రజలకు ఏదైనా మేలు చేసే కార్యక్రమాలు వీటిల్లో ఎలాంటి స్పందన ఉండడంలే. ప్రతి సందర్భంలోనూ ప్రజలు మేము ఏం పాపం చేసుకున్నాము అబ్బాయి రాష్ట్రంలో, ఈ కూటమి పరిపాలనలో కూటమికి ఓట్లేసిన తర్వాత మమ్మల్ని బజార్లో నిలబెట్టిస్తున్నారు ప్రతి విషయంలో కూడా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రేషన్ కోసం ప్రజలంతా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి, అలాగే యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు, ఇలా అన్ని వాటిల్లో కాకుండా ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ కావాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల మేర డీజిల్ కోసం క్యూలో నిలబడి కాపు గాయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే దేశంలో వేరే రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షోభం లేదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ సంక్షోభం ఉంది. కానీ ఈ సంక్షోభాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మనసుల్లో నుంచి దీన్ని దారి మళ్లించడానికి మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగము, తర్వాత ప్రతిపక్ష కార్యకర్తలపైన అక్రమ కేసులు, ఏదో ఒకటి ఎల్లో మీడియాలో విజిలెన్స్ కమిటీ ఈ నివేదిక ఇచ్చింది, వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయబోతున్నారు, ఆ ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగిందని రోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అవుట్ చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారు, 10 మంది మంత్రులకు ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఇది రోజు మాట్లాడండి అంటే, సబ్జెక్ట్ మీన్స్ ప్రతిపక్షాన్ని వల్గర్ గా ఎలాంటి ఆధారాలు లేకుండా అసభ్య పదజాలంతో దూషణలతో విమర్శించండి అని చెప్తే వాళ్ళు 10 మంది మాట్లాడితే మొత్తం పచ్చ మీడియా అంతా అదే రోజు రాస్తారు. ఎక్కడా కానీ ప్రజాస్వామ్యం కానీ లేకపోతే ప్రజల సమస్యలను కానీ వీటిని కనీసం వాటి గురించి వార్తలు కూడా ఉండట్లే, ప్రజలు ఎదుర్కొన్న బాధలు వీటన్నిటిలో కూడా. ఒకవేళ పొరపాటున ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకుంటే వాళ్ళు వాటిల్లో అధికారులను విమర్శిస్తారు. డీజిల్ కొరతకు ఐఓసీ కారణం అని రాస్తారు. ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళపైన తోసేస్తారు అనమాట, వాళ్ళు కారణం అని. వీళ్ళు ఇచ్చిండే జీవోలన్నీ సపరేట్ చేస్తారు. ఈ విధంగా వీటన్నిటిని దారి మళ్లించేదానికి ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో కుట్రలో భాగంగానే సీనియర్ జర్నలిస్టు పూడి శ్రేయర్ని గతంలోనే 10 రోజుల క్రితం అంటే 15/4/2026లో ఉదయం 8:05 తన ఇంటికి పోతున్న సందర్భంలో ఒక పోలీస్ వెహికల్లో వచ్చి, ఇన్నోవా వెహికల్లో అంతా సివిల్ దుస్తుల్లో దిగినారు, రౌడీలా పాడాడు. మొత్తం వెహికల్ అంటబెట్టారు ఈయన వెహికల్కి. చుట్టుముట్టి సివిల్ దుస్తుల్లో ఉన్న వాళ్ళు ఎవరు మీరు అని అంటే కూడా ఏం చెప్పకుండా, ఐడెంటిటీ కార్డు కూడా చూపించకుండా అతన్ని దించి అదుపులోకి తీసుకుని శ్రీహరిని, ఫలానా పోలీసు వాళ్ళం మేము, ఫలానా దీంట్లో నీకు దర్యాప్తు కోసం వచ్చాము, మీరు దర్యాప్తుకు సహకరించండి అని చెప్పలే. ముందు జీప్ ఎక్కువ, ఆయనకు ఏదైనా క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉండి టెర్రరిస్ట్ అయ్యి ఉగ్రవాది అయ్యి లేకపోతే సంఘ వ్యతిరేక శక్తిగా మారి ఇంకా వేరే వేరే నేరాలు ఏమైనా చేసి ఉంటే పోలీసులు ఆ విధంగా బిహేవ్ చేస్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.